ఈ లోకంలో మనం చూసే ప్రతి జీవి, ప్రతి అడుగు, ప్రతి గెలుపు అన్నీ కూడా పరిపూర్ణమైన క్షణాల నుంచి పుట్టినవి కావు. అవి అస్తవ్యస్తమైన, గందరగోళమైన, సవాళ్లతో కూడిన క్షణాల నుంచి ఉద్భవించినవే. నిజమైన ఎదుగుదల మనల్ని మనం తెలుసుకునే జ్ఞానం, నిలబడే శక్తి ఇవన్నీ కఠిన పరిస్థితుల నుంచే వస్తాయి. ఒక చిన్న మొక్కను చూడండి, అది మొలకెత్తడానికి నేల లోపల ఎంత కష్టపడుతుందో. చీకట్లో, రాళ్ల మధ్య ఒత్తిడిని తట్టుకొని అది పైకి వస్తుంది. అది అందమైన పువ్వుగా మారడానికి ముందు ఎన్నో వర్షాలను, ఎండలను, తుఫానులను తట్టుకుంటుంది. దాని ఎదుగుదల ఎప్పుడూ సులభంగా ఉండదు. ఆ మట్టిలో అది చేసే పోరాటం, సూర్యరశ్మి కోసం అది పడే తపన, అవే దానిని బలమైన వృక్షంగా, సువాసనలద్దిన పుష్పంగా మారుస్తాయి. అస్తవ్యస్తమైన మట్టిలో నుంచే అందమైన పువ్వు కూడా వికసిస్తుంది. మన జీవితాలు కూడా అంతే. మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మనకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. అనుకున్నవి జరగకపోవచ్చు, అడుగులు తడబడవచ్చు, నిరాశ ఆవరించవచ్చు. కాని సరిగ్గా ఆ క్షణాలే మనల్ని తీర్చిదిద్దుతాయి. ఎప్పుడైతే మనం అగాధంలో పడతామో అప్పుడే మనలో దాగి ఉన్న ధైర్యం, సంకల్పం బయటపడతాయి. ఓటమిని చవిచూసినప్పుడే గెలుపు విలువ తెలుస్తుంది. తప్పులు చేసినప్పుడే సరైన మార్గం బోధపడుతుంది. మనం చరిత్రను తిరగరాస్తే ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఆ అస్తవ్యస్తమైన క్షణాల నుంచే పునీతులయ్యారు. మహాత్మాగాంధీ గారిని తీసుకోండి. స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం ఎన్నో కష్టాలతో, అవమానాలతో నిండి ఉంది. జైలు జీవితం, నిరాహార దీక్షలు, ప్రజల నుంచి వచ్చిన విమర్శలు ఇవన్నీ ఆయనను కుంగదీయలేదు. బదులుగా అవి ఆయన్ను మరింత దృఢంగా మార్చాయి. ఆ కష్టాలే ఆయనకు అహింస అనే మహాస్త్ర విలువను, సత్యాగ్రహం అనే ఆయుధ శక్తిని నేర్పాయి. ఆయన ఎదుగుదల పరిపూర్ణమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో జరగలేదు. అది నిరంతర సంఘర్షణల మధ్య, గందరగోళ పరిస్థితుల మధ్య జరిగింది. నెల్సన్ మండేలా జీవితం కూడా అంతే. దాదాపు 3 దశాబ్దాల పాటు జైలులో గడిపిన ఆయన ఆ చీకటి రోజుల నుంచే దక్షిణాఫ్రికాకు స్వేచ్ఛను ప్రసాదించిన నాయకుడిగా మారారు. ఆ జైలు గోడల మధ్యే ఆయనలోని సహనం, క్షమాగుణం, నాయకత్వ లక్షణాలు పదునుదేరాయి. ఆయన ఎదుర్కొన్న ఒంటరితనం, అణచివేత అవే ఆయనలో అద్భుతమైన సంకల్ప శక్తిని నింపాయి. ఇక ఎడిసన్ను చూస్తే ఆయన బల్బు కనుగొనడానికి వేలసార్లు విఫలమయ్యారు. ప్రతి వైఫల్యం ఆయనకు పాఠమే. నేను విఫలం కాలేదు, పని చేయని 10,000 మార్గాలను కనుగొన్నాను అన్నారాయన. ఆ అస్తవ్యస్తమైన ప్రయత్నాలే ఆయనకు వెలుగును ప్రసాదించే రహస్యాన్ని బోధించాయి. అది పరిపూర్ణమైన, లోపాలు లేని ప్రక్రియ కాదు. అది నిరంతర లోపాల సవరణతో కూడుకున్నది. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మొదటిసారి సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు మనం ఎన్నిసార్లు పడిపోయాం? మోకాళ్లు చీరుకుపోయాయి, చేతులు గాయపడ్డాయి కదా. కాని ఆ పడిపోవడం నుంచే సమతుల్యతను, బ్యాలెన్స్ ను నేర్చుకున్నాం. ఆ నొప్పి నుండే మళ్లీ మళ్లీ ప్రయత్నించాలనే పట్టుదల వచ్చింది. వంట నేర్చుకునేటప్పుడు కూడా ఎంతమందికి మొదటిసారి వంట సరిగ్గా కుదిరింది? ఉప్పు ఎక్కువ అవ్వడం, మాడిపోవడం, రుచి తేడా రావడం ఇవన్నీ సర్వసాధారణమే. కాని ఆ తప్పుల నుంచే మనం సరైన పాక విధానాన్ని నేర్చుకుంటాం. మిత్రమా, ప్రతి సంబంధంలోనూ హెచ్చుతగ్గులు ఉంటాయి. అపార్థాలు, గొడవలు, విభేదాలు రావచ్చు. కాని ఈ అస్తవ్యస్తమైన క్షణాలే మనకు క్షమించడం, అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం కూడా నేర్పుతాయి. వాటిని దాటుకుంటూ వెళ్ళినప్పుడే బంధాలు బలపడతాయి. అవి మరింత దృఢంగా మారుతాయి. ఎవరైనా కొత్త వ్యాపారం ప్రారంభించినప్పుడు వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. ఆర్థిక ఇబ్బందులు, పోటీ, ఉద్యోగుల సమస్యలు ఇవన్నీ సాధారణమే. కాని ఈ అస్తవ్యస్తమైన పరిస్థితుల నుంచే వారు వ్యాపార సూత్రాలను, మార్కెటింగ్ మెలకువలను, కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుంటారు. ఈ కష్టాలే వారిని బలమైన వ్యాపారవేత్తలుగా మారుస్తాయి. ఒక కళాకారుడు తన కళను మెరుగుపరుచుకోవడానికి నిరంతరం శ్రమిస్తాడు. ఎన్నోసార్లు తన పనిలో లోపాలు చూసుకుంటాడు, అసంతృప్తి చెందుతాడు. ఆ లోపాల నుంచే, ఆ అసంతృప్తి నుంచే అతను మరింత అద్భుతమైన సృజనాత్మకతను బయటపెడతాడు. అతని ఎదుగుదల నిరంతర ఆత్మవిమర్శ, అస్తవ్యస్తమైన సృజనాత్మక ప్రక్రియ నుంచే వెలువడతాయి. అలాగే మనిషి జీవితంలో అనుభవం అనేది ఎంతో ముఖ్యం. ఆ అనుభవం సుఖవంతమైన క్షణాల్లో రాదు. అది కష్టాలను ఎదుర్కొన్నప్పుడు, వాటిని అధిగమించినప్పుడు, అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వస్తుంది. ప్రతి గందరగోళం, ప్రతి అడ్డంకి, ప్రతి సమస్య ఇవన్నీ మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతాయి. ఆ పాఠాలే మనల్ని జ్ఞానవంతులుగా, పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి.
ఒక నదిని చూడండి. అది ప్రవహిస్తున్నప్పుడు ఎన్నో రాళ్లను, రప్పలను, అడ్డంకులను దాటుకుంటూ వెళ్తుంది. ఆ అడ్డంకులే దాని ప్రవాహానికి శక్తినిస్తాయి, దాని మార్గాన్ని సుగమం చేస్తాయి. అది నేరుగా ప్రవహించదు. ఎన్నో వంపులు, తిరుగుళ్ళు, జలపాతాలు అన్నీ ఆ నది ప్రయాణంలో భాగమే. ఆ అస్తవ్యస్తమైన ప్రవాహమే దానికి జీవం పోస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈ సృష్టిలో ఏ గొప్పదైనా, ఏ అందమైనదైనా సాఫీగా, సులువుగా ఏర్పడినది కాదు. వజ్రాన్ని చూసే ఉంటారు. అది భూమి లోపల విపరీతమైన ఒత్తిడికి, వేడికి గురైనప్పుడే ప్రకాశవంతమైన రత్నంగా మారుతుంది. ఆ ఒత్తిడే లేకపోతే, ఆ వేడిమే లేకపోతే అది కేవలం ఒక సాధారణ బొగ్గు మొక్కగానే మిగిలిపోయేది. దాని ప్రకాశం, దాని విలువ అన్నీ కూడా అది భరించిన కష్టాల నుంచే వచ్చాయి. మనం మెచ్చుకునే వజ్రపు మెరుపు అది తట్టుకున్న అస్తవ్యస్తమైన భూగర్భ పరిస్థితుల ప్రతిరూపం. ఇక కొండలను చూడండి. అవి లక్షల సంవత్సరాలుగా ప్రకృతి శక్తులైన గాలి, వాన, మంచు, భూకంపాలను తట్టుకొని నిలబడతాయి. ఆ విపరీతమైన వాతావరణ మార్పులే వాటికి దృఢత్వాన్ని, మహోన్నత రూపాన్ని ప్రసాదిస్తాయి. ఒక నదీ ప్రవాహం కూడా అంతే. అది సరళంగా సాగిపోదు. ఇందాక చెప్పుకున్నట్టే ఎగుడు దిగుడులను, రాతి అడ్డంకులను ఢీకొంటూనే ముందుకు వెళ్తుంది. ఆ ఘర్షణే దాని వేగాన్ని పెంచుతుంది, దాని నీటికి జీవము పోస్తుంది. ఆ అడ్డంకులను దాటుకుంటూ వెళ్తున్నప్పుడే అది సముద్రాన్ని చేరుతుంది. ఇలాగే మన మానవ చరిత్రలో కూడా ఎన్నో విజయాలు కేవలం ఆటుపోట్లను అధిగమించడం ద్వారానే సాధ్యమయ్యాయి. మేరీ క్యూరీని మనం గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంలో. ఆమె రేడియం, పోలోనియం వంటి మూలకాలను కనుగొనే క్రమంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఆటంకాలు, వైజ్ఞానిక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆమె ప్రయోగశాల కూడా సరైన వసతులు లేని చిన్న షెడ్డు మాత్రమే. కాని ఆ ప్రతికూల పరిస్థితులే ఆమె సంకల్పాన్ని మరింత బలంగా మార్చాయి. ఆ గందరగోళమైన ప్రయోగ వాతావరణంలో నుంచే ప్రపంచానికి విప్లవాత్మక ఆవిష్కరణలు వచ్చాయి. ఆమె ఎదుగుదల సునాయాసంగా రాలేదు. అది నిరంతర పరిశోధన, అంకిత భావం మరియు లెక్కలేనన్ని వైఫల్యాల మధ్య నిలబడడం ద్వారా సాధ్యమయ్యింది. ఇక మిత్రమా, ప్రతి మనిషి జీవితంలో కూడా ఇలాంటి గందరగోళ క్షణాలు వస్తాయి. మనం ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలని ప్రయత్నించినప్పుడు మొదట్లో ఎన్నో తప్పులు చేస్తాం. ఇక అబ్రహం లింకన్ జీవితాన్ని గమనిస్తే ఆయన చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను చూశారు. పేదరికం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, ఎన్నికలలో పరాజయాలు ఇవన్నీ ఆయనను పదే పదే నిరాశపరిచాయి. కాని ప్రతి ఓటమి నుంచి ఆయన ఏదో ఒక పాఠం నేర్చుకున్నారు. ఆ కఠిన పరిస్థితులే ఆయన్ను అమెరికా చరిత్రలో అత్యంత గొప్ప అధ్యక్షులలో ఒకరిగా నిలబెట్టాయి. ఆ అంతర్యుద్ధపు గందరగోళ సమయంలో ఆయన చూపిన నాయకత్వం, ఆయన తీసుకున్న నిర్ణయాలు అవి కేవలం ఆయన అనుభవాల నుంచే వచ్చాయి. మిత్రమా, ప్రతి మనిషి జీవితంలో కూడా ఇలాంటి గందరగోళ క్షణాలు వస్తాయి. మనం ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలని ప్రయత్నించినప్పుడు మొదట్లో ఎన్నో తప్పులు చేస్తాం. ఒక కొత్త భాష నేర్చుకోవాలనుకుంటే ప్రారంభంలో తప్పులు మాట్లాడతాం, సిగ్గుపడతాం. కాని ఆ తప్పుల నుంచే సరైన ఉచ్చారణ, వ్యాకరణం నేర్చుకుంటాం. ఆ సిగ్గును జయించినప్పుడే మనం ధైర్యంగా మాట్లాడగలుగుతాం. ఒక ఆట ఆడటం నేర్చుకున్నప్పుడు మనం ఎన్నోసార్లు ఓడిపోతాం. కాని ఆ ఓటముల నుంచే వ్యూహాలు, సహనం మరియు క్రీడాస్ఫూర్తిని నేర్చుకుంటాం. మన శరీరం కూడా అంతే. మనం వ్యాయామం చేసినప్పుడు కండరాలు నొప్పి పెడతాయి. అది శరీరం మీద ఒత్తిడి పడటం వల్ల జరిగే అస్తవ్యస్తమైన ప్రక్రియ. కాని ఆ నొప్పి నుంచే కండరాలు బలపడతాయి, శరీరం దృఢంగా మారుతుంది. ఆ నొప్పిని తట్టుకోకపోతే మనం బలంగా మారలేం. మానసిక ఎదుగుదల కూడా దీనికి భిన్నం కాదు. మనం కష్టాలను ఎదుర్కొన్నప్పుడే ఆందోళన, భయం, నిరాశ వంటి భావాలు కలగవచ్చు. అవి మానసిక అస్తవ్యస్తతకు సంకేతాలు. కాని ఆ భావాలను అర్థం చేసుకుని వాటిని అధిగమించినప్పుడే మన మనస్సు మరింత బలపడుతుంది. మనం మరింత పరిణతి చెందుతాం. కొన్నిసార్లు మనం ప్రణాళికలు వేసుకుంటాం, కాని అవి అనుకున్నట్లు జరగవు. అప్పుడు మనకు కోపం, నిరాశ కలగవచ్చు. కాని ఆ క్షణాలే మనకు ప్రణాళికలను మార్చుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం మరియు ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనడం నేర్పుతాయి. ఇవే మనలో సృజనాత్మకతను అంటే క్రియేటివిటీని, సమస్య పరిష్కార నైపుణ్యాలను అనగా ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ని పెంపొందిస్తాయి. కాబట్టి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా అవి మిమ్మల్ని దారి మళ్లించడానికి కాదు,
మీకు దారి చూపడానికేనని గుర్తుంచుకోండి. అస్తవ్యస్తమైన క్షణాలు కేవలం మీ సహనాన్ని, సంకల్పాన్ని పరీక్షించడమే కాదు, మీలో దాగి ఉన్న అద్భుతమైన శక్తిని బయటకు తీస్తాయి. ప్రతి సమస్య ఒక అవకాశంగా, ప్రతి అడ్డంకి ఒక మెట్టుగా మారగలదు. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా వర్తమానంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతి అడుగులోనూ ఒక పాఠం, ప్రతి తప్పులోనూ ఒక అవకాశం ఉంటుంది. వాటిని స్వీకరించాలి, వాటిని అధిగమించాలి. అప్పుడే మనం కమలంలా బురదలో నుంచి వికసిస్తాం. మన ఎదుగుదల అస్తవ్యస్తమైన క్షణాల నుంచే వస్తుంది, మరియు అదే మనల్ని మరింత అందంగా, మరింత బలంగా మారుస్తుంది. నిజమైన విజయగాథలు సులభంగా రాసినవి కావు. అవి కన్నీళ్లతో, చెమటతో, ఓటములతో నిండినవే. ఆ ఓటముల నుంచే గెలుపు రుచిని నేర్చుకుంటాం. ఆ గాయాల నుంచే మనం మరింత దృఢంగా మారుతాం. కాబట్టి మీకు ఎదురయ్యే ప్రతి సవాలును ఒక గురువుగా భావించండి. అది మీకు ఏదో ఒక గొప్ప పాఠాన్ని నేర్పడానికే వచ్చిందని నమ్మండి. జ్ఞాపకముంచుకోండి, వందలాది సంవత్సరాలుగా నదులు ప్రవహించి రాళ్లను గుండ్రంగా మార్చినట్టే మన జీవితంలోని కష్టాలు మనల్ని మెరుగుపరుస్తాయి, మనకు పదును పెడతాయి. ఆ ఒత్తిడి, ఆ అస్తవ్యస్తతే మనల్ని అత్యుత్తమ సంస్కరణగా మారుస్తుంది. మీరు అనుకున్న దానికంటే శక్తివంతులని గుర్తుపెట్టుకోండి. మీలోని ఆ అపారమైన శక్తిని మేల్కొల్పండి. అస్తవ్యస్తతను మీ ఎదుగుదలకు సోపానంగా చేసుకోండి. ఇది రాసి పెట్టుకుంటారుగా. హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి.